యేసుక్రీస్తునాథుని యందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు లోకానికి మనమందరికీ ఆశీర్వాదముగా, పరమ వైద్యుడుగా, మన రక్షకుడుగా ఉన్నాడు. ఎంతో ఆనందం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో రకరకమైన శ్రమలు, శోధనలు, ఆటంకాలు, పాపము, దుష్టుని వలన కలిగినను మనమందరికీ నమ్మకం ఇచ్చే పరమ వైద్యుడిగా యేసు ఉన్నారు. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, పునరుత్థానము, జీవము నేనే. నన్ను విశ్వసించువారు మరణించినను జీవింతురు అని పలికాడు. హల్లెలూయా. దేవుని ప్రియమైన బిడ్డలారా, మనము 28వ ఆదివారం దేవుని వాక్యమును వినుటకు వేచి ఉన్నాం. మొదటి పట్టణంలోను సువిశేషంలోను కుష్ఠరోగులను గూర్చి రాయబడి ఉన్నది. ఎలా మనుషులు పాపానికి, దుష్టునికి బలిగా మారి లోకమే ద్వేషించే ఆ కుష్ఠరోగమును దేవుని రూపంలో సృష్టింపబడిన మనిషి పొందుకున్నప్పుడు ఆ మనిషిని లోకమే ద్వేషిస్తుంది. కానీ అదే మనిషి కుష్ఠరోగం వలన, దుష్ట శక్తుల వలన పీడింపబడి అందరి చేత త్రోసివేయబడినను ఆ మహా కృపగల దేవుని చెంతకు వచ్చిన దేవుని ఆత్మ ఆ మనిషిలోని పాపమును, శాపమును తొలగించి ఆ మనిషిని ఆశీర్వాద పాత్రంగా మార్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అవును, అదే దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో కూడా ప్రవేశించి ఈరోజు ఆ నమ్మకమును, ఆ ధైర్యమును, ఆరోగ్యముని ఇవ్వటానికి మనమందరినీ ఆహ్వానిస్తున్నారు. పాత నిబంధనలో కుష్ఠరోగం అంటే దేవుని చేత దండింపబడిన వ్యక్తి, లేక శాపమును పొందిన వ్యక్తి, మిగిలిన మనుషులతో బ్రతుకుటకు అర్హుడు కాదు. వాడు మనుషుల నుండి దూరమై జీవించాలని పాత నిబంధనలో, కొత్త నిబంధనలో కూడా, యేసుని కాలంలో కూడా అలా చెప్పబడింది. మనం బైబిల్లో చూశామంటే సంఖ్యాకాండ 12వ అధ్యాయం 10వ వచనములో దేవునికి విరోధముగా ఎప్పుడు మరియం మోషే చెల్లి మాట్లాడిందో వెంటనే ఆమెను కుష్ఠరోగం తాకింది. దుష్టుడు ఎప్పుడు మనిషి పాపంలో పడిపోతున్నాడు, పట్టుకుంటాము శాపముతో అని వేచి ఉన్నట్లు మనం 2వ దినచర్య గీతం 26వ అధ్యాయంలో చూస్తున్నాం. ఎలా ఉసయా అని రాజు కుష్ఠరోగంలో పీడింపబడి ఘోరమైన మరణం పొందాడు. ఆయన మరణించినప్పుడు ఆయనకు భూసావనం చేయటం కూడా స్థలం ఇవ్వలేదు. మట్టి మీద ఆయన్ని పెట్టి భూసావనం చేశారు. మనం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో గెహాజీ అని దైవ సన్నిధిలో ఎలీషాకు సేవ చేసిన మనిషి దేవుండి దూరమై సాతానుకి చెందిన దాన్ని పట్టుకొని ఆయన శపింపబడ్డాడు, కుష్ఠరోగం ధరించుకున్నాడని వాక్యం పలుకుతుంది. కానీ అదే సమయం మత్తయి 8వ అధ్యాయం 2వ వచనం చూశామంటే కుష్ఠరోగముతో పీడింపబడిన వ్యక్తి యేసయ్యా దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థింపగా, అయ్యా నీకు ఇష్టమైనచో నన్ను తాకుము. ఆ కరుణామయుడు ఆయన తాకిన వెంటనే ఆ కుష్ఠరోగం నుండి, ఆ అనారోగ్యం నుండి, ఆ శాపం నుండి విడుదల పొందుకుంటున్నాడు. దేవుని ప్రియమైన బిడ్డలారా, కుష్ఠరోగం అనేది దుష్టుడు మనిషిని ఎంతగా నాశనం చేస్తున్నాడు. ఎలా దేవుని బిడ్డలు దేవుని రూపంలో సృష్టింపబడిన వారు ఈ లోకంలో నశించిపోతున్నారు, శపింపబడుతున్నారు. కానీ యేసుక్రీస్తు మన దేవుడు మనిషిని తాకి ఆ కుష్ఠరోగమును గుణపరచి మళ్ళీ మనిషి జీవింప చేయుటకు ఆయన నమ్మక దీపముగా ఉన్నాడు. అవును,
ఈనాడు మొదటి పట్టణం మనం చూశామంటే 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14 నుండి 17 వరకు. అవును, నామాన్ అని ఒక స్త్రీయ, దేశానికి చెందిన ఒక వ్యక్తి, ఒక పెద్ద అధికారిగా పనిచేసిన వ్యక్తి, ప్రభుని ఎరుగని వ్యక్తి కుష్ఠరోగము పొందుకున్నాడు. ఆయన ఆరంభంలోనే కుష్ఠరోగిగా ఉండిన ఆ పదవిని ఆయనకి ఎవరిచ్చేది కాదు, ఇచ్చి ఉండేది కాదు. కానీ ఆయన ఏ పాపం చేశాడో, ఆయన జీవితంలో ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ ఆయన కుష్ఠరోగి అయిపోయాడు. కనుక ఆయన రాజు తలంచి ఉండవచ్చు, ఎన్ని తీసేస్తామా, ఆయన కుటుంబం కలవరపడి ఉండవచ్చు. కానీ దేవాది దేవుడు, కృపామయుడు, ప్రతి నరుని నడిపించే దైవం అక్కడక్కడ తన బిడ్డల్ని ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఆ నామాన్ అనే అధికారి ఇంటిలో ప్రభువుని, సజీవుడైన దేవుని, ఇశ్రాయేల్ దేవుని తెలుసుకుని ఆరాధించిన ఒక బిడ్డ సేవకురాలుగా ఉండిపోయింది. ఆ బిడ్డ యజమానితో చెప్తుంది, అయ్యా, నువ్వు పొందుకున్న ఈ కుష్ఠరోగం ఏ మందుతో నయం కాదు. నువ్వు ఆల్రెడీ ట్రై చేశావు. కానీ మందులు తీర్చలేని ఏ మనిషి కూడా, ఏ డాక్టర్ కూడా గుణపరచలేని దాన్ని సజీవుడైన దేవుడు ఒక్కడు ఉన్నాడు. ఆయన నువ్వు నమ్మినా, ఆయన్ను విశ్వసించినా, ఆయనకు నిన్ను నీవు సమర్పించిన, ఆయన మాటకు విధేయత చూపించిన, నువ్వు కూడా స్వస్థత పొందుకుంటావు. దేవుడు తన వాక్కును వినిపించుటకు ప్రవక్తలను సమారియా దేశంలో ఉంచున్నారు. నువ్వు పో, అక్కడ విడుదల పొందుకుంటావు, ఆశీర్వాదం పొందుకుంటావు. ఎవ్వరు ఇవ్వలేనిది ఆ దేవుని వలన పొందుకుంటావు. ఈ మనిషికి వేరే మార్గం లేదు. అన్ని విధాలుగా ప్రయత్నించి ఓడిపోయాడు. కనుక ఈ బిడ్డ మాటను విని రాజుండి ఉత్తరం రాసుకొని సమారియా దేశానికి వెళ్ళాడు. ఆ రాజు కూడా కోప్పపడ్డాడు, నేను ఎలా ఈ కుష్ఠరోగిని గుణపరచగలను? కానీ ప్రభుని ఎరిగిన ఎలీషా తన దగ్గరికి రమ్మన్నాడు. ఆ ఎలీషా తన్ను తాను చూపించలేదు. ఈ అధికారి వచ్చాడే, పట్టు వస్త్రముతో వచ్చి ఉన్నాడే, రథముతో వచ్చి ఉన్నాడే, మనం బయటకు వెళ్ళి ఆయన్ని ఆహ్వానిస్తాం. ఏమీ లేదు. నా జీవితం దేవుని గణపరచుటకు, నన్ను చూపించుటకు కాదు అనే నమ్మకం కలిగిన వ్యక్తి. కనుక ఈ వ్యక్తి వచ్చినప్పుడు బయటకు రాలేదు, తన చేయిని ఉంచి ఆయన మీద ప్రార్థన చేయలేదు. దానికి బదులా ఏం చెప్తున్నాడు? దేవుని మాట ఇది, నీ చేతిలో ఉన్నది, నీ విడుదల నీ చేతిలో ఉన్నది. దేవుడు తన వాక్కును వినిపిస్తున్నాడు. నువ్వు ఏం చేయాలి? మొదటిది ఆ వాక్యమును వినాలి, రెండవది ఆ వాక్యమును అర్థం చేసుకోవాలి. ఈ మాట ద్వారా దేవుడు ఏం చెప్తున్నాడు? మూడవది ఈ మాట నువ్వు నమ్మాలి. నాలుగవది ఈ మాటకు నువ్వు విధేయత చూపించాలి. ఇది దేవుని మాట కనుక దాని ప్రకారం చేయాలి. ఐదవది మధ్యలో దాన్ని చేస్తున్నప్పుడు ఆటంకమైన, ఆలస్యమైన వేచి ఉండాలి. తప్పకుండా దేవుని నోటి నుండి వచ్చిన మాట ఫలించే తీరును. ఈ లోకము దాని వ్యామోహము కథించిపోవును, కానీ దేవుని చిత్తమును, ఆయన మాటను నమ్మిన వారు చిరంజీవిగా జీవింతురని 1 యోహాను 2వ అధ్యాయం 26-27 వచనం పలుకుతుంది. నామాను వచ్చాడు, ఎంతో నమ్మకంతో వచ్చాడు. ఆయన లోకరీతిగా ఒక దైవజనుడు బయటకు వచ్చి, నేను అధికారి కదా, నన్ను గుణపరుస్తాడని తలంచాడు. కానీ ఎలీషా అన్ని దేవుని మహిమ కోసమే. మనిషి బ్రతికేది భూమిలో కొన్నాళ్ళు. ఏ మనిషిని, ఏ నరుని చూచి భయపడుటకో లేక గణపరచుటకో నేను జన్మించలేదు. నీకు విడుదల కావాలా? అది నా నుండి కాదు,
ఆ దేవుని నుండి, ఆ దేవుని స్వరంను విను. పోయి మన పక్కన ఉన్న నదిలో నువ్వు 7 సార్లు నువ్వు ముంచుము. ఆ యోర్దాన్ నదిలో నువ్వు ముంచి పట్టుకు వచ్చినప్పుడు నువ్వు గుణపరచబడతావు. నరుడు ఈ లోకము చేత, దుష్టుని చేత పీడింపబడి కుష్ఠరోగానికి బలి అయిన వాడిని దుష్టుడు అంత తొందరగా కాపాడడు. అంత తొందరగా విడిపింపబడుటకు అనుమతింపడు. పోరాడతాడు. ఆయన మనసులో పోరాడుతున్నాడు. మా దేశంలో, సిరియా దేశంలో నదులు లేదా? ఇక్కడికి పోయి ఇది చేయాలా? ఈయన బయటకు వచ్చి నన్ను ఆశీర్వదింపడా? దేవుని స్వరం వినాలి, ఆలకించాలి, నమ్మాలి, విధేయత చూపించాలి. అది నెరవేరు వరకు ఓపికతో నడవాలి. వేరే మార్గం లేదు. అందరూ పలికినప్పుడు ఆ మనిషి తన్ను తాను తగ్గించుకొని దేవుని మాటకు సమర్పించి ఆయన మునిగి బయటకు లేస్తున్నాడు. కుష్ఠరోగం విడుదల లేదు. 2వసారి, 3వసారి, 7 సార్లు అన్నాడు కదా. వేచి ఉండి ఆ దేవుని వాక్కును తన జీవితంలో నెరవేర్చినప్పుడు 7వసారి ఆయన దేహం చిన్నారి బిడ్డ దేహంలాగా విడుదల అయిందని వాక్యం చెప్తుంది. దేవుని ప్రియమైన బిడ్డ, ఈ లోకంలో ఎటువంటి భయంకరమైన వ్యాధి అయినా ప్రభు తీర్చలేని వ్యాధి లేదు. ప్రభు చేయలేని కార్యం ఏది లేదు. దుష్టుడు ఏ విధమైన నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేయుటకు ప్రయత్నించినను, ఎన్నో విధాలుగా నీవు దానికి బలిగా మారినను, దాన్ని నీ జీవితంలో అనుభవించే వ్యక్తిగా ఉండినను భయపడకు. ప్రభు క్రీస్తులో నీకు విడుదల ఉన్నది. ఆ కుష్ఠరోగిలాగా నీవు కూడా దేవుని వాక్యమును పట్టుకో, విధేయత చూపించు, వేచి ఉండు. విడుదల సులభం. కానీ అదే సమయం ఆయన విడుదల పొంది వెళ్ళినప్పుడు దేవుని సన్నిధిలోనే ఉన్న గెహాజీ ప్రభు దగ్గరికి ఉండి ఆ ప్రభుని ఆత్మను పొందలేకపోయాడు. అన్యుడు ప్రభుని వాక్యానికి విధేయత చూపించి దేవుని ఆత్మను పొంది స్వస్థతను పొందుకున్నాడు. ప్రభు దాసుడైన ఎలీషాతోనే ఉన్నవాడు నామాన్ బయటకు పోయిన తర్వాత ఈ గెహాజీ ఆయన వెంటపడి ఆ నామాన్ నుండి కుష్ఠరోగమును ఆయన తెచ్చుకున్నాడు. దేవునికి విరోధమైన, దేవుని గణపరచకుండా ఆ గెహాజీ నామాన్ చెందకు వెళ్ళి నామాన్ తెచ్చుకున్న బంగారంను, బట్టలను పట్టుకొని తనలో తన మధ్య ఉన్న దేవుని గణపరచకుండా ఉన్నప్పుడు ఆ వ్యాధినిచ్చే దుష్టాత్మ ఈ వ్యక్తిని పట్టుకొనగా గెహాజీ కూడా కుష్ఠరోగి అయిపోయాడు. కుమారా, కుమార్తె, దుష్టుడు నివసించే లోకములో ఉన్నాము. ప్రభుని పట్టుకొని ప్రభుని వాక్యానికి విధేయత చూపించి మనము ఈ దుష్టుండి బయటకు రావాలి. ప్రభుని సంపాదించుకోవాలి. ప్రభు సన్నిధిని మనం మోయి బిడ్డలుగా మారాలి. ప్రభు సన్నిధి మాత్రమే దుష్టుడు మన జీవితంలో ఎటువంటి వలలో మనల్ని కట్టివేసినను దాన్ని విడిపించి మళ్ళీ విజయముతో జీవింపచేస్తాడు. ఆ దేవునికి మనల్ని సమర్పిస్తాం. ఆ నామాని ఇంటిలో ఉండిన ఆ పాప మనం అడగవచ్చు, ఆ దేవుని ఎరిగి దేవుళ్ళు ఆనందించే ఆ బిడ్డను దేవుడు ఎందుకు ఆ ఇంటిలో ఒక సేవకురాలుగా పెట్టాడు? 2వ పట్టణం పలుకుతుంది, మన జీవితం ఒకే ఒక్కసారి. మనకి ఏమాగుతుంది అనేది కాదు ముఖ్యం, మన జీవితము ద్వారా ఆ దేవుని గణపరచటయే. దానికోసం దేవుడు మనల్ని ఎక్కడైనా పెట్టవచ్చు. అవును, అందుకే 2వ తిమోతి 2వ అధ్యాయం వచనం 8 నుండి 13 వరకు చదివామంటే అక్కడ పౌలు చెప్తున్నాడు, మనము ప్రభు క్రీస్తుతో
మరణించినా ప్రభు క్రీస్తు ఎలా సిలువను మోసి సాతాన్ని ఓడించి వ్యాధిని వెళ్ళగొట్టి ఆయన నమ్మిన వారందరికీ జీవమిస్తున్నాడు, అట్లనే ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రభు క్రీస్తుతో కలిసి ఈ లోకములో ఆయన రాజ్యాన్ని స్థాపించుటకు శ్రమలు, వేదన, మరణం అనుభవించినను వారు జీవాన్ని భూమికిచ్చే బిడ్డలుగా మారుతారు. మనం ప్రభు క్రీస్తుతో మరణించిన ప్రభు క్రీస్తుని జీవాన్ని తీసుకొని వస్తాము. ప్రభు క్రీస్తుతో మనం ఎడదకక్క కంటిన్యూస్ గా పెర్సివియర్ చేసిన ఆ వేదన బాధల్లో కూడా ఆయన నమ్ముకొని నిలబడిన ఆయన మహిమలో పాల్గొంటాము. ఎంత గొప్ప సత్యం! అందుకే ఆ బిడ్డను అక్కడ ఉంచాడు. ఆ బిడ్డ పరుల చేత బంధింపబడి ఆమె నామాని ఇంటిలో అమ్మబడినను తనలో ఉన్న దేవుని ఆమె మరువలేదు. నా జీవితంలో నేను కష్టాలు, అవమానాలు అనుభవిస్తున్నాను. లోకానికి ఇది అర్థం కాదు. లోకం తెలుస్తుంది దేవుడు నన్ను దండిస్తాడో ఏమని. లేదు, దేవుడు తన్ను ప్రేమించే బిడ్డల జీవితంలో ఎప్పుడు పనిచేస్తూ ఉంటున్నాడని ఎఫెసియన్ 3 మరియు ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2:13 ఎఫెసియన్ 3:20 మనం చదువుతూ ఉన్నాం. ఈ బిడ్డ ద్వారా దేవుడు మహిమను పొందుకుంటాడు. అందుకే పౌలు అంటున్నాడు, అయ్యా నీకు సేవ చేయుటలో నేను ఇంకా రక్తం చిందలేదు కదా అని పౌలు చెప్తున్నాడు. ఈనాడు సువిశేషంలో మనం చూశామంటే 10 మంది కుష్ఠరోగులు, వాళ్ళందరూ దేని వలన, వారి తల్లిదండ్రుల శాపమో వాళ్ళ శాపమో ఏమో మనకు తెలియదు. వాళ్ళందరూ కుష్ఠరోగులు, ఇంత తెలుసు. వారందరూ బాధింపబడుతున్నారు, వేదన అనుభవిస్తున్నారు, మనుషులు దగ్గరికి రాలేరు. కానీ యేసు ఎవరిని గుర్తించుకొని యేసు దగ్గరికి వచ్చారు. అవును, 2 కొరింథీయులకు రాసిన లేఖ 3 మహిమగల వాక్యం ఉంది. 16 నుండి 18 వరకు చదివామంటే 16వ వచనం పలుకుతుంది, నువ్వు ప్రభు దగ్గరికి రా, అప్పుడు నీ జీవితంలో దుష్టుడు పెట్టిన తెర, లోకం పెట్టిన తెర, నీవే నీ పాపము ద్వారా సంపాదించుకున్న తెర అన్నీ తీసివేయబడుతుంది. 17వ వచనం, ఆ లోకమిచ్చే తెరను నువ్వు ప్రభు చెందకు రావటం వలన తీసేస్తావు. అప్పుడు దేవుడు తన ఆత్మతో నిన్ను నింపుతాడు. దేవుని ఆత్మలో ఉన్నవాడు నూతన సృష్టి. పాత జీవితం శాపం, పాపం, సాతానుతో ఉండినది. యేసు క్రీస్తు దగ్గరికి రాగానే ఆయన నూతన జీవం పొందుకుంటాడు, పరిశుద్ధ ఆత్మతో నింపబడతాడు. 18వ వచనం, అటువంటి వ్యక్తి దేవుని మహిమతో నింపబడి దేవునికి సాక్షిగా మారిపోతాడు. ఈ 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గరికి వచ్చారు. ఇది మొదటి మెట్టు. రెండవది, వారు హృదయ వాంఛను తెలియచేశారు. యేసయ్యా, మాపై కరుణించండి, మమ్ము గుణపరచండి. యేసయ్యాకు తెలుసు, నా మాటని ఇస్తున్నాను, నీ ఇష్టం, నువ్వు విను, నువ్వు అర్థం చేసుకో, నువ్వు నమ్ము, విధేయత చూపించు, నీకు విడుదల ఉంటుంది. పోయి గురువులకు చూపించు, ఎందుకంటే దారిలోనే నువ్వు స్వస్థత పొందపోతున్నావు కనుక గురువుల దగ్గర వెళ్ళి నీవు నయం పొందుకున్నావని చెప్పి సర్టిఫికేట్ తీసుకొని ఇంకా నీ కుటుంబ సభ్యులుగా, నీ దేశంలో, నీ సంఘంలో జీవించని ఆయన పంపుతున్నాడు. దేవుడు మనల్ని గుణపరచుటకు మాత్రం కాదు, మన పాపాలని తొలగించుటకు మాత్రం కాదు, భూమికి వచ్చి సిలువలో రక్తం చిందినది. ఆయన మనల్ని తండ్రితో సఖ్యపరచుటకును, మానవులు అందరితో సఖ్యపరచుటకును గొప్ప వెలను చెల్లించాడు. అవును, 2 కొరింథీయులకు రాసిన లేఖ 5:18 వచనం అలా పలుకుతుంది. మనము కూడా ఆ ప్రభుతో ఐక్యమై ప్రభు దగ్గరికి వచ్చి
ప్రభు వాక్యాన్ని విని ఆ వాక్కునకు విధేయత చూపించి మనము కూడా దుష్టుని బంధనాల నుండి విడిపింపబడాలి, ఆశీర్వదింపబడిన బిడ్డలుగా ఉన్నామని లోకానికి సాక్షులుగా మారాలి. మనతో ఉన్న వారందరినీ ఆ ప్రభు దగ్గర నడిపించాలి. వారు వెళ్ళారు, విన్నారు, మాటను అర్థం చేసుకున్నారు, నమ్మారు, విధేయత చూపించి వెళ్ళగా దారిలో స్వస్థతను పొందుకున్నారు. మిగిలిన 9 మంది యూదులో ఏమో వారు గుడికి వెళ్ళి సర్టిఫికేట్ పొందుకున్నారో ఏమో, వారు వెళ్ళిపోయారు. కానీ ఈ సమరయుడు గుడికి వెళ్ళినా కూడా వాడు సర్టిఫికేట్ పొందాడో ఏమో మనకు తెలియదు. కానీ ఆయనకు తెలుసు, నాకు ఒక గొప్ప గురువు ఉన్నాడు, నా కోసం ఈ స్వస్థతని ఇచ్చిన గురు, నన్ను నడిపించిన గురు, నా జీవితానికి వెలుగును చూపించిన గురు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతా, ఆయనకు స్తోత్రం చెప్తా. అవును, స్తోత్రం అనేది ఏ నరుడు తనలో నివసించే ఆ దేవుని గుర్తించుకుంటాడో ఆ హృదయం నుండి వికసించేదే స్తోత్రం, స్తుతి, ఆరాధన. ఈరోజు ఎంతగా ప్రభువు చేసిన మేలులను మనం ఎడతెగక స్మరించుకొని దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నామో, మనము కూడా ఆ దేవుని జీవమును పొంది దేవునికి సాక్షులుగా మారిపోతాం. ఆయన ఒక్కడు మాత్రం తిరిగి వచ్చి యేసుని పాదములపై పడి స్తోత్రం చెప్పాడు. మిగిలిన వారందరూ నయం పొంది ఇంటికి వెళ్ళిపోయారు. కానీ వీడు స్వస్థతను పొందినది మాత్రం కాదు. యేసయ్య అన్నాడు కదా, నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినా ఆ తెర తీసివేయబడుతుంది. పాపమనే తెర, సాతాను పెట్టిన శాపమనే తెర అన్నీ. రెండవది, నీవు పరిశుద్ధాత్మతో నింపబడతావు. మూడవది, పరిశుద్ధాత్మ ఇచ్చే మహిమ నీకు సొంతమైపోతుంది. ఇప్పుడు ఈ వ్యక్తితో ప్రభు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ ఇచ్చే ఫలమును నువ్వు కూడా సంపాదించుకున్నావు. నువ్వు నీకోసం జీవించి యేసుక్రీస్తు అనేవాడు ఏదో నాకు స్వస్థత ఇచ్చేవాడని మాత్రం కాదు. యేసుక్రీస్తు అనేవాడు నన్ను స్వస్థపరిచాడు. ఎందుకంటే నేను ఆయనతో సంబంధం చేసుకోవాలి, ఆయనతో రిలేషన్షిప్ పొందుకోవాలి. ఇంటిమసీ విత్ అవర్ గాడ్ ఇస్ అవర్ పవర్. కనుక ఆయన తిరిగి వచ్చాడు సమరయుడుగా ఉండి కూడా. కనుక ఆయనకు పరిశుద్ధాత్మ ఇచ్చే సమాధానం నీలో నింపుతుందయ్యా, వెళ్ళు సమాధానముతో అని ఆత్మ అభిషేకముతో ఆయన్ను పంపించాడు. ప్రార్థన చేసుకుంటాం. మహాకృపకు ఊటే అయిన దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రమయ్యా. పాపము, శోధనలు, ఆటంకాలు, వ్యాధులు ఇవి అన్నిటి ద్వారా దుష్టుడు మానవుల్ని నాశనం చేయుచుండగా మా రక్షకుడైన యేసు స్వామి నువ్వు భూమికి వచ్చి మమ్మలను ఆహ్వానిస్తూ ఉంటున్నావు. సిలువలో రక్తం చెంది మమ్మలను కాపాడి ఉన్నావు. ముళ్ళ కిరీటమును ధరించి శాపాలన్నీ తొలగించే పరమ వైద్యుడిగా, రక్షకుడుగా, విమోచకుడుగా ఉన్నావు. స్తోత్రం అయ్యా. నా మాననే వ్యక్తి నీ మాటను నమ్మి విధేయత చూపించి స్వస్థతను పొందుకున్నాడు. ఒక అన్యుడు కానీ నీతోనే ఉండి కూడా నిన్ను చవి చూడకుండా పేరుకు ఎలీషాని శిష్యుడని పొంది కూడా చివరిగా నీ మాటను రేయింపవలు విన్నా కూడా దాన్ని సొంతం చేసుకోకుండా, దానికి విధేయత చూపించకుండా ఆయన తన జీవాన్ని కోల్పోయినది మాత్రం కాదు, కుష్ఠరోగిగా మారిపోయాడే. అబ్బా, ఈ మట్టి లోకములో నీ బిడ్డలుగా ఉండినా మాత్రం సరిపోదు, నీ వాక్యాన్ని విన్నా మాత్రం సరిపోదు. నీ వాక్యం ప్రతి నిత్యము మా జీవితాన్ని మలచాలి. దానికి నీ వాక్యాన్ని మేము వినాలి, రేయింపబలు ధ్యానించి నువ్వు చెప్పే సత్యాన్ని గ్రహించుకోవాలి. దానిని నమ్మాలయ్యా, దానికి విధేయత చూపించాలి. నీ మాటను పట్టుకొని వెళుతున్నప్పుడు కొన్నిసార్లు
అది జరగలేదు. కానీ విధేయతతో నీవు ఎప్పుడు నీ కార్యాలను చేస్తావు అంతవరకు వేచి ఉండాలి. ఈ ఆశీర్వాదము ఈ వాక్యమును వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయి అయ్యా. ఎలీషా అని మనిషి నిన్ను పొందుకొని నీ మహిమను భూమికి ఇవ్వాలని ఎన్నుకొనపడిన పాత్రం పెద్ద ధనవంతుడు వచ్చినను, డబ్బు ఆస్తి అంతస్తు మంచి పట్టలు ఇవ్వటానికి సిద్ధమైనను, ఇవి అన్నీ దేవా నీవిచ్చే మహిమ ముందు, నిన్ను లోకానికి ఇవ్వాలని నువ్వు నాకిచ్చిన గొప్ప ప్రణాళిక ముందు, సేవ ముందు చెత్త అని తలంచుకొని ఆయన బయటకు కూడా రాలేదు. ఆయన స్వస్థతను పొంది ఆ నామాన్ని తిరిగి వచ్చి ఐశ్వర్యం ఇవ్వటానికి ఆశించినప్పుడు కూడా నువ్వు తిరిగి రాలేదు. దేవా, అటువంటి గొప్ప దైవజనుని మాకు ఇచ్చినందుకు స్తోత్రం. ఆయనలాగా మేము కూడా జీవించినా మరణించినా నీ కోసం, నీ మహిమ కోసం జీవించి నీ మహిమను భూమికిచ్చే పాత్రంగా మమ్మ మార్చమయ్యా. 1 కొరింథీ 10:31 పౌలన్నాడే, నువ్వు తినినా త్రాగినా అంతా దేవుని మహిమ కోసం, అంతా నీ కోసం అవును అని జీవించాలంటున్నా. స్తోత్రం. ఆ ఎలీషా నీ హృదయం మా అందరికీ దయచేయమయ్యా. బ్రతికిన నాళల్లా దేవుని గణపరిచే పాత్రముగా ఈ భూమిలో మమ్ము నిలబెట్టుమయ్యా. అయ్యా, 10 కుష్ఠరోగులు స్వస్థత పొందినను వారి విశ్వాసాన్ని ప్రకటించారు, స్వస్థతను పొందుకున్నారు. పొందగానే వారి ఇంటికి వెళ్ళిపోయారు. కానీ ఒక్కడు మాత్రం నీ నుండి స్వస్థత పొందుటకు మాత్రం నీవు మమ్ము పిలువలేదు. ఒకవేళ మాలోని రోగం, మాలోని సమస్యలు, మాలోని ఆటంకాలు అన్నీ కూడా మేము నీ దగ్గరికి రావాలని, నీ స్వస్థతను పొందుటకు మాత్రం కాదు, నీతో సహవాసం చేసుకోవాలి, నిన్ను ఆరాధించాలి, నీ మహిమలో పాల్గొనాలి, నీకు సాక్షులుగా మారాలని ఇవి అన్నీ మాలో జరుగుతుందో ఏమో. ఏదైనా సరే తిరిగి వచ్చి స్తోత్రం పలికి నీతో సంబంధాన్ని బలపరచుకొని సాక్షిగా మారిన ఆ కుష్ఠరోగిలాగా మమ్మను కూడా ఆశీర్వదించండి. ఆ విడుదల పొందిన ఆ గొప్ప సైనికుడిలాగా మమ్మ మార్చును. నీ రాజ్యం వచ్చును గాక, నీ నామం స్తుతింపబడును గాక. నీ చిత్తమే ఈ మట్టి లోకములో పరలోకములో జరిగినట్లు జరుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు పరిశుద్ధ నామమున మేము అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.